తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నోడు, తెలంగాణ పట్ల ఆప్యాయత ఉన్నోడు, తెలంగాణ ప్రజల పట్ల నిజాయితీగా పనిచేసేటోడు మీకు అడ్వైజర్గా ఉండాలి. ఎవరు మీకు అడ్వైజర్? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మీద పాలమూరు రంగారెడ్డి ఆపమని వందల కొద్ది కేసులు వేసిన ఆదిత్యనాథ్ దాస్ గారు మీకు ఇప్పుడు అడ్వైజర్. ఆయన ఇచ్చే అడ్వైజ్ ఏంది? మీకు జూరాలలో లిఫ్ట్ చేయాలని. జూరాలలో నీళ్ళు లేవని మీకు తెలుసు, మొత్తం అందరికీ తెలుసు, అక్కడ ఉన్న రైతులకు కూడా తెలుసు. లిఫ్ట్ చేయాలని ఆయన చెప్తే మీరు ఆయన మాట పట్టుకొని కూర్చుంటా ఉన్నారు. దయచేసి ఫస్ట్ మీకు చెప్పేది ఒక రిక్వెస్ట్, మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. తెలంగాణ సోయి, తెలంగాణ నీళ్ళ పట్ల అవగాహన ఉన్న చాలామంది ఇంజనీర్లు ఉన్నారు. దయచేసి ఫస్ట్ ఒక ఆంధ్ర అడ్వైజర్ని తీసేసి, ఎవరైతే ఇదే పాలమూరు రంగారెడ్డి మీద వందల కేసులు వేసినాడు ఆ రోజు ఆపమని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పవర్లో ఉన్నప్పుడు ఈ ఆదిత్యనాథ్ దాస్ గారు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ, ఆయనే వందల కొద్ది కేసులు వేసినాడు. ఎట్లా ముందలు పోతుంది పాలమూరు రంగారెడ్డి? దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాము, మీరు బూతు పురాణాలు ఆపి మంచి అడ్వైజర్ని పెట్టుకొని, మిగతా ఎట్లాగో మీరు ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు తీసుకుంటారని మాకు తెలుసు, కానీ నీళ్ళకు సంబంధించిన విషయం ఇది. ఇప్పుడు ఎప్పటికే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు ఆ దశాబ్దాల కాలంలో నీళ్ళ కోసం కష్టపడ్డాము. ఇప్పుడన్నా మంచి అడ్వైజర్ తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. రెండోది ఏమనంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఒక చుక్క నీళ్ళు ఒక ఎకరానికి రాలే ఇప్పటివరకు అంటాడు. ఎంత విచిత్రంగా ఉండదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే, తనకి ఇప్పటి వరకు మనిషోడు సబ్జెక్ట్ అర్థమవుతలేదు, తనకి ఇప్పటికి కూడా అర్థమవుతలేదు సబ్జెక్ట్. పాలమూరు రంగారెడ్డి 27,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వలేదంటే మొత్తం హెడ్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఒక కార్ తయారవుతుంది, కార్ తయారు ఏమవుతుంది? ఫస్ట్ బాడీ అవుతుంది, బాడీ తర్వాత ఇంజన్ అవుతుంది, ఇంజన్ బాడీ అవి అయిపోయినాక ఏమవుతుంది? కారు 90% తయారైనట్టు. దానికి ఒక చిన్న 4 టైర్లు పెట్టాలి. ఇప్పుడు మీ పని ఏంది? మేము ఇల్లు కట్టినాం, మంచిగా ఫ్లోరింగ్ వేసినాం, వైరింగ్ కాలే, వైరింగ్ చేస్తే ఇల్లు అయిపోతుంది. ఇల్లు ఏం కాలే, ఇల్లుకి ఇంకెట్లా పోతాం అంటే అట్లేం కూర్చుంటారా? ఆ వైరింగ్ ఫినిష్ చేయమని చెప్తున్నాం మేము, అంతే. దాన్నే 90% పని అంటారు. మీరు వైరింగ్ ఫినిష్ చేయగానే ఇంటికి గృహప్రవేశం చేసుకోవచ్చు. ఆ చిన్న 10% చేయకుండా ఇప్పటివరకు కనీసం తట్టడి మత్తెత్తకుండా మీరు 90% పని అయిపోయినాయి అంటున్నారు, నీళ్ళు రాలేదు అంటే ఎట్లా మాట్లాడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మీరు ఇంత సీనియర్ శాసనసభ్యుడు అయ్యుండి, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా, దయచేసి మీకు కూడా చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన అడ్వైజర్ మీకు మన రాష్ట్రం మీద ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు. మన రాష్ట్రం పట్ల ఆయనకు యాక్చువల్లీ కొద్దిగా కోపం ఉంది. అందుకొరకే మన రాష్ట్ర ప్రాజెక్టులు ముందలకు పోకుండా ఆయన వందల కేసులు వేసినాడు ఆ రోజు. 2014 నుంచి 19 వరకు ఆదిత్యనాథ్ దాస్ గారు మన ప్రాజెక్టుల మీద వందల కేసులు వేసినాడు. మీకు కూడా నా చిన్న అడ్వైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మీరు దయచేసి తెలంగాణ నీళ్లు, తెలంగాణ సోయి ఉన్న ఇంజనీర్లను పెట్టుకోండి. ఎవరో బయట నుంచి ఎవరైతే మొన్న వరకు మన నీళ్లు మనకు రావద్దని కొట్లాడినాడో, మీరు ఆయనను పట్టుకొని కూర్చుంటే ఎట్లా ముందరకు సాగుతుంది? మీకు వచ్చే అడ్వైజులు అన్నీ కూడా తప్పు అడ్వైజులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, బేసిక్ మీకు కూడా అర్థమైపోతే ఎట్లా అండి? జూరాలలో 8 TMC నీళ్లు, ఆ 8 TMCల మీద ఆల్రెడీ నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ ఆల్రెడీ ఆధారపడి ఉన్నాయి. దాని మీద ఇంకా లోడ్ తట్టుకోదు. అది సింపుల్గా ఉన్నది కదా ఇది. అదే నెట్టెంపాడులో ఇవాళ మీరు అదే జూరాలలో ఇవాళ మీరు క్రాప్ హాలిడే కూడా ఇచ్చిండ్రు. 2 సంవత్సరాలైంది ఎమ్మెల్యే అయ్యి. నాకు అర్థమైన సబ్జెక్టు ఈ 30 ఏళ్ళ నుంచి రాజకీయాలకు సబ్జెక్ట్ అర్థమవుతలేదు. ఏం చెప్పాలి వీళ్ళకు? ఇంకొక విషయం అంటారు ముఖ్యమంత్రి గారు, ఎప్పుడు ఇదే పిచ్చి మాటలు. ఆ రోజు కేసీఆర్ గారు సంతకం పెట్టినరు 2000. ఆ రోజు ఉన్న పరిస్థితిలో సంవత్సరానికి అని చెప్పి క్లియర్గా దాంట్లో జీవోలో ఉంటుంది, ఈ సంవత్సరం కోసమే ఉంటుంది. ఇంత సిగ్గు లేకుండా మాట్లాడతారు. మరి మీరు వచ్చినాక మీరెందుకు పెట్టారు అదే సంతకం? 2099/512 మీరు కూడా అదే సంతకం పెట్టింది కదా. దాని గురించే కేసీఆర్ గారు కొట్లాడి సెక్షన్ 3 వేసి ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి. 100కు 100% ట్రిబ్యునల్లో మనకు వస్తాయి ఎక్కువ నీళ్లు. మీరు కూడా అదే 2099/512 సంతకాలు పెట్టింది కదా. ప్రజల్ని దృష్టి మరల్చకండి మీరు. ఇదే సేమ్ పాత మాటలు, మూర్ఖత్వ మాటలు మీరు ఎప్పుడు కూడాను. 100కు 100% ఇవాళ ట్రిబ్యునల్లో వచ్చినా కూడా అది కేసీఆర్ గారు చేసిన విధానం వల్లనే ఇవాళ మనకు ఒక ట్రిబ్యునల్ వచ్చింది, ఏర్పడింది. 100కు 100% ట్రిబ్యునల్ తీర్పు ఈ సంవత్సరం రాబోతోంది. ఇదంతా కూడా కేసీఆర్ గారే చేసిండ్రు.
మీరు ఎప్పుడు అదే పాత ముచ్చట పాడుకుంటూ ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేసుకుంటూ డివేట్ చేసుకుంటూ మీకు ఇప్పటివరకు నాకు ఒక విషయం అర్థమైంది. బాధాకరం నిజంగా చెప్తున్నాను. అనకూడదు ఇట్లాంటిది. సీఎం గారు కానీ ఆయనకి దేవాదులో ఏ బీసీలు ఉన్నదో తెలియదు. బన్కచెర్ల ఏ జిల్లాలో ఉందని మీరందరు కెమెరాల ముందే అడిగిండి ఆయన. ఇక అన్నిటికంటే దారుణం చెప్తాం మీకు. మీ కెమెరాలో ఉన్నది, మీ అందరి దగ్గర రికార్డు ఉంది. బన్కచెర్ల ఎక్కడ ఉందంటే ఆయన అడ్వైజర్ ఆదిత్య దాస్ అప్పటి వరకు అక్కడే ఉండొచ్చింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో. బన్కచెర్ల ఎక్కడ అని ఈయన అడుగుతాడు ఆయనండి లైవ్గా. ఇది నేను చెప్పేది ఏదో నేను ముచ్చట చెప్తలేను. బన్కచెర్ల ఎక్కడ ఉందంటే ఆయన ప్రకాశం జిల్లా అంటాడు. ఆయనకు తెలియదు, అడ్వైజర్ కూడా తెలియదు. ఇంకెట్లా చెప్తుంది? ఇక మన నీళ్ళ ప్రాజెక్టులు ఎట్లా నడుస్తాయి మనకు? వీళ్ళకు నిజంగానే ఎవరు అన్నారు కదా పెద్ద మనిషి, నీళ్ళకి చెరువులు తెలియదు, కుంటలు తెలియదు, దేవాదులో ఏ బేసిన్ ఉన్నదో తెలియదు. ఇప్పటివరకు గోదావరి బేసిన్ అర్థం కాదు, కృష్ణా బేసిన్ అర్థం కాదు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ అర్థం కాదు. ఏమన్నా అంటే దాన్ని ఏం చేయాలి? బూతులు మాట్లాడాలి, బూతులు తిట్టాలి, ఉరి తీస్తా, నేను అది చేస్తా, రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, ఏది పడితే అది మాట్లాడడం, మళ్ళీ అదే స్పీచ్లో కేసీఆర్ గారు రావాలనడం. దయచేసి కోరుతా ఉన్నాను, మొట్టమొదల ఇవాళ రేపు కానీ పాలమూరు రంగారెడ్డి మీద డిస్కషన్ పెట్టండి మీరు. నెంబర్ 1 మా రిక్వెస్ట్, మీ అడ్వైజర్ని మార్చుకోండి. మీ కనీసం అప్పుడు అర్థమవుతుంది పాలమూరు రంగారెడ్డిని ఏందో, అక్కడ ఉన్న ఇష్యూస్ ఏందో. ఒక మంచి అడ్వైజర్ని పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. వితండవాదాలు చేయొద్దు. ఇంకోటి చెప్తారు నిన్న ముఖ్యమంత్రి గారు, అప్పుడే 2013లో కాంగ్రెస్ ఉన్నప్పుడు 70 టీఎంసీలు వరద జలాల మీద ఎత్తాలని చెప్పి జూరాల దగ్గర ప్లాన్ చేస్తామని చెప్తారు. ప్లాన్లు చాలా ఇష్యూలు, మీరు ఏది ఇంప్లిమెంట్ చేయాలి వేరే విషయం. నికర జలాలు ఉన్నప్పుడు ఇక్కడ శ్రీశైలం దగ్గర నువ్వు వరద జలాల మీద వాటర్ని లిఫ్ట్ చేస్తావని నాకు అర్థం కాదు. నికర జలాల నుంచి వాటర్ తీసుకో కదా, ఆ కాన్సెప్ట్ కూడా తెలియదు వారికి. బాధాకరం ఏంటంటే ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ ఒక్క దాని మీద కూడా వారికి ఇన్ఫర్మేషన్ లేదు, సబ్జెక్ట్ లేదు. ఇప్పటికీ పాలమూరు రంగారెడ్డిలో ఏమీ కాలేదు. మొదటి మోటార్ ఆన్ అయింది కదా, మీరు ఈ పాటికి మీకున్న టైంకి మొత్తం మోటార్లు ఆన్ చేస్తుండే. ఒక చోట రాకొచ్చి డిలే అయింది తప్ప, లేకపోతే మొత్తం మోటార్లు ఈ పాటికి ఆన్ చేస్తుండే. దయచేసి ఆ పిచ్చి మాటలు మానేసి మూర్ఖత్వ మాటలు మానేసి హుందాగా ప్రవర్తించిన కనీసం ఈ సంవత్సరంలో అయినా దేవుని కూడా కోరుతా ఉన్నా, మీ కొద్ది మంచి బుద్ధి ఇవ్వాలి, ఆ పాడు బుద్ధి పోవాలి, వక్రీకరించే బుద్ధి పోవాలి, మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, 100కు 100% మీతో మేము సహకరిస్తాం. కానీ ఆలోచన విధానంగా మీరు మంచి ఆలోచనలు వస్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తాం. ఈ మూర్ఖత్వ మాటలు ఇప్పటికన్నా ఆపండి. మిమ్మల్ని తిట్టడం చాలా ఈజీ మాకు కూడా, కానీ మా సంస్కారం కాదు. మీ సంస్కారం వేరు, మా సంస్కారం వేరు. ఇప్పటికన్నా మారండి, ఇప్పటికన్నా ప్రజల్ని మోసం చేయకండి, తెలంగాణ రాష్ట్రాన్ని వంచకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత వట్టిగా అరవడం కాదు, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకొని డిస్కషన్కి రండి, ఫుల్లీ ప్రిపేర్డ్గా రండి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇంతకుముందు చెప్పినా కదా, బైపోలార్ డిసార్డర్ అంటారు దాన్ని. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట. బైపోలార్ డిసార్డర్ అంటే మెంటల్ డిసార్డర్ అదొకటి. అదే పొద్దున ఒక మాట మాడతారు, పొద్దున ఒక ఆవేశంగా ఉంటారు, సాయంత్రం రానువా మా అసెంబ్లీకి రా అంటారు. నిన్ననే 2 మాట్లాడండి, మరి అసెంబ్లీకి రండి, మాకు వచ్చి అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పండి, మేము మీకు పూర్తిగా గౌరవిస్తా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో 3-4 సార్లు ఇప్పటికి నేను మీకు గౌరవిస్తా అంటే ఏంది అన్నట్టు? అంటే నువ్వు గౌరవించట్లేదు అన్నట్టే కదా, నువ్వు పద్ధతిగా ప్రవర్తించట్లేదు అన్నట్టే కదా, మూర్ఖంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నావు అన్నట్టే కదా. చిల్లర ప్రవర్తనకి నువ్వే సమర్థించుకుంటున్నావు, నువ్వే చెప్తున్నావు నేను చిల్లర ప్రవర్తిస్తాను, ఇప్పుడు మీరు వస్తే మాత్రం బాగా ప్రవర్తిస్తానని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు. ఆయన మాటలకు ప్రజలు కసబులాగా ఎవరిని వృద్ధిస్తారో టైం విల్ టెల్. 100కు 100% ప్రజల్ని న్యూస్ పేపర్ల మీడియాలో హెడ్లైన్స్తోని ప్రజల్ని మోసం చేసుకుని రోజు, కానీ ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరు కసబులాగా వృద్ధిస్తారో తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు. 100కు 100% జరగబోతోంది. ఈయన ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జిమెంట్, ఆయనకు విషయం తెలియకుండా జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఆయనకు నీళ్లు తెలియకపోయా, కుంటలు తెలియకపోయా, చెరువులు తెలియకపోయా. దేవాదుల బేసిన్ తెలియని మరి దేంట్లో వృద్ధి చేయాలి చెప్పరు మీరు? దేవాదుల బేసిన్ తెలియని ఏ వృద్ధి చేయాలో చెప్పరు మీరు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవాదుల ఏ బేసిన్లో ఉందని డైరెక్ట్ అడిగిండు.
ఆ బంకచేర్ల ఏ జిల్లాలో ఉందని అడిగిండు. వాళ్ళేమో బంకచేర్లకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈయన పోయి అప్పుడు బంకచేర్ల ఏ జిల్లాలో ఉందండి అని అడుగుతున్నాడు. నేను మీ లైవ్గా మీ కెమెరాల ముందు అడిగింది నేను కానీ మీరు చూపెట్టిందే నేను చెప్తున్నాను. అట్లాంటి వాడిని ఏ ఉరి తీయాలో ఆయనే నిర్ణయించుకోండి. మేము మాత్రం ఎవరిని ఉరి తీయమని చెప్పము, ఎందుకంటే అది మా సంస్కారం కాదు. అవి ఉరి తీయాల్సిన బాధ్యత జడ్జిలు ఉంటారు, దానికి జడ్జిమెంట్ చేస్తారు. రెండోది, ప్రజల అనుభవంలో ప్రజల గోస అయినప్పుడు ప్రజలు మాత్రం కొందరిని ఉరి తీయబోతా ఉన్నారు. అది మీరే వెచ్చిస్తారు. పార్టీ మేము ఉన్నట్టే కదా. ఒకటి ఒకటి స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇది ఏదో కొత్త సాంప్రదాయానికి తెరలేపినట్టు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుని కానివ్వండి ఏ ఫ్లోర్లను కలవనట్టు, ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రధానమంత్రులు పోయి విపక్ష పార్టీ నాయకులను కానివ్వండి ఫ్లోర్ లీడర్స్ కలవనట్టు, ఇదేదో మొత్తము ఈ సుదీర్ఘమైనటువంటి మన భారతదేశ చరిత్రలో మొదటిసారి శాసన వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి గారు పోయి ప్రతిపక్ష నాయకుని కలిసి, అది వీడియో రికార్డింగ్ ఆఫ్ ది రికార్డ్, అప్పటికి అసెంబ్లీ స్టార్టే కాలేదు, ఆ రికార్డింగ్ని బయట పెట్టినట్టు. ఎందుకు ఈ దొంగ నాటకాలు, దొంగ తిరుగులు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి? శాసనసభలో మీ గౌరవం కాపాడుతాం అంటే ఎవరో గౌరవం పాడతానికి? శాసన వ్యవస్థ ఇది. ప్రతి సభ్యుడు గౌరవించబడాలా శాసనసభలో. ప్రతి ఒక్కరికి కూడా సీనియారిటీ ప్రకారం మనం గౌరవం ఇస్తాం. గౌరవం ఇస్తే నీ గౌరవం ఉంటుంది, లేదు నీ గౌరవం ఉండదు. ఏదో తీసుకొచ్చి కొత్త రూల్స్, అసెంబ్లీ రూల్స్ ఈయనే ఫామ్ చేసినట్టు, గతంలో ఎప్పుడు అసెంబ్లీలో రూల్స్ లేనట్టు కొత్త మాటలు, వింత చేసలు. ఈ యొక్క నేను కూడా 12 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఉన్నాం. కొత్త చూస్తున్నాం. వింత ప్రవర్తన, వింత మాటలు, వింత రూల్స్, ఆగవాగం కనపడతాడు మనిషి అంతా కూడా. కన్ఫ్యూజను. యాజ్ అ హోల్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందంటే కేసీఆర్ గారు మాటనేది. ఈరోజు మా పార్టీ నుంచి మాట్లాడుతున్నామంటే మా పార్టీ సిద్ధాంతం, మా పార్టీ మాటలు, మా పార్టీ అనుభవం, మా నాయకుడు వారు అందరం కేసీఆర్లం. ఈరోజు సభలో మా పార్టీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వవు. ఇప్పటికీ 2 బడ్జెట్ సమావేశాలు అయినాయి, ఇంకా అనేక సమావేశాలు అయినాయి. ఏ ఒక్క సమావేశం కూడా సంతృప్తిగా సంపూర్ణంగా పూర్తి చేయలేదు ఇప్పటివరకు కూడా. జవాబు చెప్పి ఇప్పటివరకు కూడా ప్రతిపక్షాలకి దొంగచాటున సభ వాదా వేసుకోవడం, వెళ్ళిపోవడం. ఈసారైనా సభని సక్రమంగా నడపండి. మేము యాజ్ అ హోల్ ఏ చర్చ పెడతావో చర్చ పెట్టు. ఈ 2 సంవత్సరాలలో చర్చ ఏమైనా జరిగిందంటే గడిచిన 10 సంవత్సరాల అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి తప్ప ఈ చేసినది ఏం లేదు. వీళ్ళు చేసేది అంతే ఏంటంటే అధికార మదంతో, అధికారం ఒక ఏమైందంటే కళ్ళకు ఎత్తెక్కి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంకా భూమికి దిగలే. ఇంకా 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాల గురించే మాట్లాడతారు ఏ సభ్యులు. అందుకే అట్టే అలవాటు చేసిన అందరికీ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ట్రైనింగ్ ఇచ్చిండు నిన్న. అది కూడా వారికి ఎవరికి అర్థం, మళ్ళీ కన్ఫ్యూజన్. లోపలనేమో ఏం చేస్తాడంటే అధికార మదంతో హైదరాబాద్ అంటారు, తోతిరిగాలు అంటారు. అంతా తోతిరాటని లోపల. మాకు స్పీకర్ గారు మైక్ వేయగానే, సబ్జెక్ట్ రాగానే వారు కార్నర్గా అవుతుంటే మైక్ కట్, టైం అయిపోయింది అంటారు, లేదు టైం కాకముందుకే మైక్ కట్ చేస్తాడు. మేము మాట్లాడుతూ ఉంటే, మా సభ్యులు మాట్లాడుతూ ఉంటే వీడియో, మా పైన ఉన్న వీడియో తీసి పక్కకి వేరే స్పీకర్ గారు షేర్ చూపిస్తారు. ఎందుకు అయింద భయం నీకు? మీకు నిజంగానే ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే ప్రజాస్వామ్యం పట్ల, ఈ శాసన వ్యవస్థ పట్ల గౌరవం ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి కేసీఆర్ గారు సభకి రావాలి. మేము కేసీఆర్ లాంటి అందరం కూడా సీనియర్ మంత్రులు, పనిచేసే అనుభవం నాయకులందరూ పనిచేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు గొంతుకయే మాట్లాడతాం, కేసీఆర్ గారి సిద్ధాంతమే మాట్లాడతాం, కేసీఆర్ ఆలోచనే మాట్లాడతాం. ఏం సలహాలు సూచనలు ఇప్పటికి చేసి తప్పులను ఎత్తి చూపుతావంటే తప్పులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తలేవు నువ్వు. నిన్న ఎంత ఘోరంగా మాట్లాడతాడంటే ఆదిత్యదాస్నాథ్ గురించి సమర్థిస్తూ, ఈయన ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, ఈయన బీహార్ అయిన అంటాడు. బీహార్లో తిట్టిందోరా ఇంతకుముందు? బీహార్ వాళ్ళే ఉన్నాడా, మీకు వేటోళ్ళు లేడా అని చెప్పి తిట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి లేడా? కాదా? ఈరోజు నీకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు, అధికార పక్షం అధికారులు లేరా? నువ్వే తిడితే కదా బీహార్లని. రాష్ట్రం అంతా కూడా బీహార్ చెట్ల పెట్టినామని చెప్పినావు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిష్టని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు నిన్న మాట్లాడినావు. కాబట్టి నీకు ఆలోచన విధానం మార్చుకో. రేపు చర్చ ఏం పెడతావో, ఎన్ని రోజులు పెడతావో సభ స్పష్టంగా చెప్పు.
ఎజెండాలు రాత్రి 12 గంటలకి 1 గంట కాదు, ఏమేమి సబ్జెక్ట్ పెడతావు చెప్పి ఇచ్చేసేయి, తప్పకుండా అందరం మాట్లాడతాం. 1 గంటకి తెల్లారంగా తీసుకొచ్చి ఎజెండా పంపించుడు, ఫోన్లలో పంపించుడు, ఇది మానుకో పద్ధతి. ఎప్పుడో ఒకసారి అంటే నడుస్తుంది. రోజా అసెంబ్లీ మొదటి రోజు పెడతాం 0 అవర్తో ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు భారతదేశ చరిత్ర ఏది ఉందంటే మాత్రం ది గ్రేట్ ఈయన మూర్ఖ తెలంగాణ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. శాసనసభ క్వశ్చన్ అవర్ లేకుండా, ఎజెండా లేకుండా, సబ్జెక్ట్ లేకుండా 0 అవర్తో స్టార్ట్ చేసినాడయా. ఈ భారతదేశ చరిత్రలో ఏ శాసనసభలో ఏ పార్లమెంట్లో జరిగినటువంటి కొత్త సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి గారు తెరలేపి తెలంగాణ రాష్ట్రంలో 0 అవర్తో స్టార్ట్ చేసిండు. ఎందుకంటే ఏం లేదు కదా చెప్పుకోవడానికి. ఈ రకమైనటువంటి కొత్త సాంప్రదాయాలకు తెరలేపుతా ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని అంతా కూడా మానుకోవాలి, సరైన పద్ధతుల్లో నడవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. తప్పకుండా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క అంశాన్ని పట్ల చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏం అనుమానాలను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏం సూర్య స్థలాలు తెలియడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేసే తప్పులను కూడా ఎత్తి చూపుతాం. మీరు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇది నీళ్ళకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రధానమైన అంశం, కీలకమైన అంశం, సంక్లిష్టమైన అంశం కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నేనేమంటున్నా, స్టార్టింగ్ డేనే మొదటి రోజే 1 రోజు 2 రోజులు చేయొచ్చు, సెషన్ మొత్తం చేయం కదా, క్వశ్చన్ అవర్ లేకుండా చేయం కదా. ఫస్ట్ డేనే అసెంబ్లీకి ఇంతమంది అధికారులు యంత్రాంగం వస్తాము, ఇంత ఖర్చు పెట్టి వస్తాము, ఏదైనా అంశం ఉండాలిగా చర్చించడానికి. ఏం లేదా, అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు, గురుకుల పాఠశాలలో పిల్లలు చనిపోయినారు, ఈరోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఉన్నది మన దగ్గర, ఈరోజు అనేక అంశాలు, మా గ్రేట్ హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం ఉన్నది. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. ఒక్క అంశమైనా చర్చ పెట్టవచ్చు కదా. ఆ రోజు 0 అవర్తో టైంపాస్ చేసి గడిపి పోవడం ఏంది? ఆ రోజు కేవలం గవర్నర్ గారి ప్రసంగాన్ని తప్పించుకోనికి ఇచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సరే పోనీ, నీకు అధికారం ఉంది కాబట్టి చేసినావు, కానీ ఏదైనా అంశం చర్చ పెట్టాలి కదా. ఎవరు కూడా ఓపెనింగ్ 0 అవర్తో చేయలేదు మొదటి రోజు అని చెప్పడమే నా ఉద్దేశం. మరి దాని తర్వాత బిజినెసే లేదు, అది నా పాయింట్. కాబట్టి క్వశ్చన్ అవర్ రద్దు చేసుకుంటే నెక్స్ట్ డే పెట్టుకోలేదు. ముఖ్యమైన అంశం ఉంది, నువ్వు క్వశ్చన్ ఆపేసి నెక్స్ట్ డే తీసుకో, అంతే తప్ప కొత్త సాంప్రదాయాలకు తెరలేకపోద్దని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.